నిర్గమాకాండము లేదా ఎక్సోడస్ చాప్టర్ 22 వర్స్ 21. ఇందులో ఏముందో చూద్దాము. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు అన్నమాట ఇవన్నీ కూడా. యూ షల్ నాట్ రాంగ్ అ సోజర్నర్ ఆర్ అప్రెస్ హిమ్, ఫర్ యూ వర్ సోజర్నర్స్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. తర్వాత 22, 23 కూడా చూద్దాము. You shall not mistreat any widow or fatherless child. If you do mistreat them, and they cry out to me, I will surely hear their cry. తర్వాత 24 చూసుకుందాము. ఇంతవరకు తెలుగులో చూద్దాం ఏమన్నదో. యెహోవాకు మాత్రమే పరదేశిని విసిగింపవద్దు. ఇదన్నమాట 21వ వచనం. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తులో పరదేశులు అయి ఉంటారు కదా. అంటే వేరే దేశం నుంచి మన దేశం వచ్చినటువంటి వాళ్ళని చూసి, పరదేశులను చూసి వాళ్ళని విసిగించొద్దు, మీరు బాధ పెట్టద్దు ఏ రకంగా కూడా. ఎందుకంటే మీరు కూడా ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు కదా, దాస్యంలో. విధవరాలనైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు. దేవునికి రెండు అస్సలు ఇష్టం లేని పనులు ప్రియమైన వాళ్ళారా. వీళ్ళు కూడా ఆయన బిడ్డలే, ఆయన చేతి ద్వారా సృష్టింపబడిన బిడ్డలు కాబట్టి దేవుడి రకంగా చెప్తూ ఉన్నారు. వాళ్ళంటే అందరికీ తెలుసు కాబట్టి విధవరాలనైనను దిక్కులేని పిల్లలైన బాధ పెట్టకూడదు అంటున్నారు. 23వ వచనం ఏమిందంటే, వారు నీ చేత ఏ విధముగానైనా బాధనుంది. నువ్వే రకంగా వాళ్ళని బాధ పెట్టినా కానీ వాళ్ళు నాకు మొరపెడితే ఒకవేళ నేను నిశ్చయంగా వారి మొరను విందును. ఖచ్చితంగా వాళ్ళ మొర వింటాను నేను. వాళ్ళు నాకు మొర పెట్టడం అనేది జరిగితే మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళ మొరను విని నేను నిశ్చయంగా వాళ్ళ మొరను నేను వింటాను. అంటే విడోస్ అండ్ ఫాదర్లెస్ చిల్డ్రన్ అసలు బాధ పెట్టకూడదు అని, మరి పరదేశంలో కూడా బాధ పెట్టకూడదు అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, 24వ వర్స్లో ఏముందో తర్వాత చూద్దాం.